నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ప్రజల రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు లేకుండా అనేక ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడం జరిగిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఇంకా మీరు చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చిట్టమూరు మండలం అరవపాలెము, ఆరూరు పంచాయతీలలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, సుపరిపాలన తొలిగాడు కార్యక్రమంలో భాగంగా అరవపాలెం, ఆరుగురు పంచాయతీలో పర్యటించామని, 10 లక్షల రూపాయల నిధులతో రోడ్లను ప్రారంభించామని, స్థానికులు మరో రోడ్డు అడిగారని వాటిని వెంటనే మంజూరు చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాసు, తల్లికి వందనం అమలు చేయడం జరిగిందని, త్వరలో మరికొన్ని పథకాలు ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్ నాయుడు, శివకోటన్న, శరత్, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్కరు పక్కకు ఎన్ని వేస్తున్నారు? మీరు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? మీ ఇష్టం చెప్తున్నారు. సార్ పిల్లలు అంటే ఇచ్చాము, టైం లేదు. అందరూ వచ్చేసి ముందుకు వచ్చేసి ఓకే బాకండి. అదే ఆటోలో పెట్టుకునే బస్సు నడుస్తున్నాను కదా, అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారో నాకు కానిస్తే నేను దేవుడు గారు చెప్పి ఇస్తాను. అదేదమ్మా, మీరు ఇస్తే నేను మాట్లాడేది. అలా చూడండి, సరిపోతుంది. సార్ ఆపోజిట్ అటు రైట్
పెంచాడు కదా అందుకని పంపించాడు మమ్మల్ని మీ దగ్గరికి పోయి కనుక్కోండి ఇబ్బంది ఉంది కదమ్మా చంద్రబాబు గారు పంపించారమ్మా ఎటుంది గవర్నమెంట్ ఇబ్బంది కదా మన ఇంట్లో చదువుతున్నా పెన్ను తల్లి బంధం వచ్చింది ఎంతమందికి అమ్మా బాగా పడిందే ఇబ్బంది పెన్షన్ వాళ్ళు ఇవ్వలేదు ముందుకు రా ఇబ్బంది లేదు పింఛన్ వస్తుందమ్మా ఇప్పుడు అంతకుముందు 3,000 వస్తుంది ఇప్పుడు ఈయన గెలిచిన తర్వాత 4,000 ఇబ్బంది లేదు కదా పిల్లకాయలు చదువుతున్నారా పెళ్ళి ఎమ్మెల్యేనమ్మా ఇల్లు కదా మంచి పని దాపడికి చెప్తా చూసుకో సరే ఓకేనా ఏ గారు దాని ఇల్లు పరిస్థితి ఏం పేరు ఏం పేరమ్మా ఏమి రాసుకో మా నీ ఆధార్ కార్డుల్లో అది తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వండి ఇస్తే గవర్నమెంట్ ఏమైనా వస్తున్నాయా ఎంత వస్తుందా 4,000 రూపాయలు పెంచాడు కదా 3,000 వస్తుంది అంతకుముందు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత మోడీ గారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత 1,000 రూపాయలు పెంచాడు చెప్పింది చేశారు కదా వాళ్ళు ఇబ్బంది లేదు కదా ఇదంతా ఆత్మ సరే నాకు వెనకరా ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్
మనం చేయాల్సిన కూడా మూడు నాలుగు ఇస్తున్నారు కదా చెప్పాలి చంద్రబాబు అంటే చెప్పినందువల్ల చాలా ప్రాబ్లం ఉంది. మనం చేయకపోతే ఓడిపోయాం. ఇప్పుడు చెప్పింది మనం చేసుకోలేదంటూ మళ్ళీ చెప్పింది ప్రచారం చేసేట్టు చంద్రబాబు చేశాడంటే నీ గుర్తు వెళ్తే కదా చేయకపోతే మర్చిపోతావు కదా. ముగ్గురు పిచ్చోళ్ళు ఇబ్బంది సంతోషంగా ఉన్నారు. ఆగస్టు 15 చేస్తున్నారు. నీకు ఫ్రీ బస్సు టికెట్ ఎంతమంది చెప్పిపోయిన ఫ్రీ బస్సు ఇబ్బంది కదా. ఆయన ఎంతమందికి ఇస్తున్నాడు చంద్రబాబు ఎంతమందికి ఇస్తున్నాడు అంతమందికి ఇస్తున్నాడు. మంచిదే కాదు పెన్షన్ ఇంట్లో పెద్దలకు వస్తుందా ఎంత వస్తుందా ఇంతకుముందు ఇప్పుడెంత చంద్రబాబు పెంచిన 1000 రూపాయలు పెంచరా చెప్పండి. సంవత్సరంలో పెంచాం. ఎంత గ్యాస్ ఉందా నీకు పట్టిందా ఒక్కొక్క సీట్ కూడా ఉంటాయా అంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరన్నా సంవత్సరం కనిపించేవాళ్ళం సార్ ఎమ్మెల్యేలు సంవత్సరం ఒకసారి మీకు కనిపించారు. మీ సమస్యలు తెలుసుకొని మళ్ళీ అందరూ చేయమన్నారు. తర్వాత ఆగస్టు 15 నుంచి మీ అందరికీ ఫ్రీ బస్సు ఆడవాళ్ళు ఫ్రీగా ఎక్కడికైనా రావచ్చు. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మేము ఇచ్చాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 5 సంవత్సరాలు ఇచ్చారు. పోయినసారి ఏమైనా చేసినారా చెప్పండి. ఒకరికి ఇచ్చాడు దాంట్లో లాస్ట్ సంవత్సరం ఎక్కుంటాడు కదా. ఎక్కుంటాడు లాస్ట్ సంవత్సరం ఎక్కుంటాడు చెప్పండి. తెలుగుదేశం గవర్నమెంట్లో ఎక్కుంటే దేవుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రహ్మాండంగా ఈరోజు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నారు. ఓకేనా? ఏ విశ్వాసం చెప్పండి. మేడం సైడ్ నాకు చూసారా మేడం కొద్ది పక్కన మేడం మేడం సైడ్ ఎంచుకుంటాను సార్ ఇవ్వాలా చూసారా ఏడా పెట్టి వాయిద్యం ఇలాంటి పోతారా అలా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట అరవపాలెం పంచాయతీకి మా రాజేష్ రెడ్డి గారు మా శరత్ ఆధ్వర్యంలో అక్కడికి పోయి రావడం జరిగింది. అక్కడ రోడ్డు కూడా దాదాపు ఒక 10 లక్షలు విలువ చేసే సిమెంట్ రోడ్డు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే అక్కడ వాళ్ళు అడిగిన పిమ్మట ఇంకొక 10 లక్షల రూపాయలు ఆ ఊరికి శాంక్షన్ చేస్తానని కూడా చెప్పాను. ప్రజలు అడిగారు. అట్లాగే అక్కడ నుంచి నేరుగా
ఆరూరు రావడం జరిగింది. ఆరూరులో మా సర్పంచ్ గారి సహాయ సహకారాలతో 2 బోర్లు ఆమె శాంక్షన్ ఇచ్చింది. మనస్ఫూర్తి సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది కూడా నా చేత శంకుస్థాపన చేయించారు. అలాగే ఇక్కడ ఎస్టీ కాలనీలో సిసి రోడ్డు ఆల్రెడీ ఇచ్చాము, దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. అలాగే వస్తున్నటువంటి క్రమంలో చాలామంది మాకు రోడ్లు కావాలని అడిగారు. నేను సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాం. వాళ్ళని త్వరగా ఈ ఎస్టీ కాలనీలో కూడా దాదాపు 15-20 మందికి ఇల్లు లేవని చెప్పి మా శివారెడ్డి గారు, మా ఎంపీటీసీ గారు, మా గిరి గారు, అలాగే మా రవి, అలాగే మా సర్పంచ్ గారు, వీళ్ళందరూ కూడా మా పార్టీ ప్రెసిడెంట్ ముత్తురాజా వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ 20 ఇళ్ళైనా 30 ఇళ్ళైనా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎవరికైతే ఎస్టీలకు ఇల్లు లేవో ప్రతి ఒక్కరు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో మన నాయకుడు జనం మెచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తోడ్పాటుతో ధైర్యవంతుడు, నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో యువ నాయకుడు, రాబోయే రోజుల్లో నాయకుడు నారా లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు మీటింగులు పెడుతున్నారు. మీటింగులు పెట్టి ఏమీ చేయట్లేదంట. అంటే ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పిన బూటకం అంట, ఏం చేయట్లేదంట. నేను చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులారా, మీరు జనాల్లో తిరిగితే మీకు అర్థమవుతుంది. మీటింగ్లు పెట్టుకుంటే మీకేం అర్థం కాదు. రాండి, నాతో రాండి, పోదాం రండి, ఎవరు వచ్చేవాడు. ఎంతమందికి తల్లికి వందనం పడింది నేను చూపిస్తా. ఎంతమంది పెద్దవాళ్ళకి, అవ్వలకి, తాతలకి 1000 రూపాయలు పెరిగిందో నేను చూపిస్తా. ఎంతమందికి 3000 నుంచి పెన్షన్ 6000 అయిందో నేను చూపిస్తా. ఎంతమందికి టోటల్ బెడ్ రెస్ట్ వాళ్ళకి 15,000 రూపాయలు ఈ యొక్క ఇండియా గవర్నమెంట్ ఇచ్చిందో చూపిస్తా. నాకు రమ్మని చెప్పి అడుగుతున్నా. ఎంతమందికి గ్యాస్ కనెక్షన్, సిలిండర్లు ఇప్పటికే 1-2 సిలిండర్ ఫ్రీ డబ్బులు కూడా పడిన విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నామంటే మేము ధైర్యంగా, అట్లాగే రేపు వచ్చే నెల 20వ తేదీ నుంచి కూడా ఈ యొక్క 20,000 రూపాయలు అది కూడా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, త్వరలో కూడా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది చెప్తామంటే, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకంలో ఇదే లీడర్స్ ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పంచారు. చాలామంది ఏందా సాధ్యం అవుతాయి అన్నారు. ఇప్పుడు సాధ్యం చేశాం. అందుకనే జనాల్లోకి వెళ్తున్నాం. ఎక్కడ కూడా విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. ప్రతి దగ్గర కూడా ఎక్కడా వ్యతిరేకత లేదు. అయితే రోడ్లు, అలాగే డ్రైన్స్, వాటర్ ప్రాబ్లం చాలా ఉంది ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో. అట్లాగే ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు, ఈ యొక్క వాటర్ సంబంధించిన వాళ్ళు చాలా అన్యాయంగా ప్రవర్తించారు గతంలో. ఎందుకంటే ఏదన్నా ఎస్టిమేషన్ ఏమంటే ఉన్న వాస్తవ ఉన్నటువంటి పరిస్థితి, అంటే ఏ ఊర్లో అయితే నీళ్ళు రావట్లేదు ఆ ఊరికి ఎస్టిమేషన్ పెట్టడంలే. వీళ్ళకి ఎక్కడైతే డబ్బులు ఇస్తాయో అక్కడ ఎస్టిమేషన్ పెట్టి మన కలెక్టర్ గారికి 3 కోట్లు నేను పెడితే దాంట్లో నేను తిరుగుతుంటే నీళ్ళు రావట్లేదంటే ఈ ఊరు పెట్టామంటే నోరు ఎరబడి చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందువల్లంటే గతంలోలాగా ఈ గవర్నమెంట్లో చేయాలంటే కుదరదు. అలాగే ఇరిగేషన్ సంబంధించిన పని కూడా అదే. ఉన్నటువంటి ఆయకట్టుకి ఉపయోగపడే డబ్బులు పెట్టండి అంటే అవసరం వాళ్ళు పెట్టడంలే, అనవసరం వాళ్ళు పెట్టి ఈరోజు వాళ్ళు వర్కులు చేసుకోవడానికి ఈరోజు ఉపయోగపడుతుందని చెప్పి మేము తిరిగి. ఎందుకంటే మేము అధికార పార్టీ అయినా చెప్తున్నా, అధికారులకి మరొక్కసారి సున్నితంగా తెలియజేస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. గత పాలకుల్లాగా మీ ఇష్ట ప్రకారంగా తింటే మేమైతే ఒప్పుకునే సమస్య లేదు, అంతకంతకు రికవరీ చేస్తా అని చెప్పి కూడా అధికారులకి మరొకసారి నేను హెచ్చరిక తెలియజేస్తున్నా. పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. ప్రజలు నీళ్ళ కోసం అల్లాడిపోతున్నారు గ్రామాల్లో. వాళ్ళ సంబంధించిన నీళ్ళ విషయం మీరు శ్రద్ధ చూపించకుండా మీకు ఎక్కడ బిల్లు అవుతాయో అక్కడ పెట్టుకుంటే మాత్రం మంచి పద్ధతి కాదు. గతంలో అలాగ ఉంటుంది అనుకుంటున్నారేమో. సమస్య ఎవరిని వదిలేదులే, మా నాయకుడు ఒకవేళ మీకు సపోర్ట్ చేసినా వదిలే సమస్యలే అని అనుకుంటారేమో. ఎమ్మెల్యే గారు ఏమి ఉందండి, లోకల్ లీడర్లు మాకు సపోర్ట్ ఉన్నారు. లోకల్ లీడర్ ఉన్నా నేనైతే వదిలే సమస్య లేదు. పేదవాడికి ఎక్కడ అవసరం అక్కడ పెట్టండి. ఆ ప్రపోజల్ బంగారు లాంటి కలెక్టర్ ఉన్నాడు మనకి. ఎక్కడ ఏం చెప్పినా చేసేడు కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు ఇస్తామన్నప్పుడు వాస్తవంగా ఏ ఊర్లో వాటర్ ప్రాబ్లం ఆ ఊర్లో పెట్టండి. ఇరిగేషన్ సంబంధించిన ఏ చెరువు ఇబ్బందో ఆ చెరువుకి మీరు ప్రపోజల్ తయారు చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నాను. ఇప్పుడు వచ్చాను, ఈ చెరువు నీళ్ళు వస్తే మొత్తం కొట్టుకొని పోతుంది సార్, ఊరు కొట్టుకోపోతుందని చెప్పి ఆరూరు చెరువు చెప్పారు మహిళలంతా కూడా. వెంటనే ఈ గారితో డి గారితో మాట్లాడా, తాత్కాలికంగా అది ఎంత అవుతుంది ఎస్టిమేషన్ కూడా వేయించమని చెప్పానని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి మేమైతే నిత్యం ప్రజల్లో తిరిగేవాళ్ళం, మేము సమస్యలను చూసి పారిపోయేవాళ్ళం కాదు. తెలుగుదేశం పార్టీ మాకు అది నేర్పలేదు.
మాకు నేర్పింది ఒకటే, సమస్యను పరిష్కరించండి, పోరాడని చెప్పారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏ ఇంటికి వెళ్ళినా మా ఇంట్లో 3 పిల్లకాయలు సార్, మా ఇంట్లో 4 పిల్లకాయలు సార్, చంద్రబాబు నాయుడు గారు మాకు సహాయం చేశారు సార్, మాకు ఈరోజు అందరికి కూడా వచ్చింది సార్ అని చెప్పి ధైర్యంగా సంతోషంగా చెప్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ చేసేటువంటి తప్పుడు మాటలను వినొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే మనం లబ్ధి పొందింది తల్లులు, ఈరోజు తల్లులకు అందరూ ఏం అబద్ధం మాటలు చెప్తున్నారు. కాబట్టి డబ్బులు మీ చేతికే వచ్చే మీ అకౌంట్లో పడ్డాయి, అంతేకాని వేరే అకౌంట్లో పడలా. కాబట్టి మీరే అర్థం చేసుకుని ఎంత అసత్యపు మాటలు మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పెన్షన్ మనం 1000 రూపాయలు పెంచితే పెంచలేదంట, అంతకన్నా అన్యాయం కదా. ఆలోచించండి, అసలు 200 పెన్షన్ 2000 చేసింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పేదంటే ప్రతి నెల 1వ తేదీ మన నాయకులు ఇంటికి పోయి డబ్బులు పంచుతున్నాం. నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మనం చెప్పక పోయినసారి ఎన్ని పనులు చేసినా మనం చెప్పేది చేతకాక ఓడిపోయినాం. ఈసారి కుదరదు. అది ఖచ్చితంగా మనం ఏం చేసామో మీరు నాయకులు ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే కార్యకర్తల గురించి చెప్తున్నానయ్యా, పార్టీ చేసినటువంటి పాత కార్యకర్తలు వదిలే సమస్య లేదు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంకరేజ్ చేసే సమస్య లేదు. ఉంటే వస్తారు, ఉంటారు, అంతేకాని ఇప్పుడు చూశారు మీరు మానిటరింగ్ కమిటీలు కానీ సొసైటీలు కానీ ఎక్కడ కూడా కొత్త వాళ్ళకి ఇలా పాత వాళ్ళే గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో వాళ్ళకే ఇచ్చాము ఈరోజు. ఎందుకంటే సంతోషం మాకు, ఎవరికి పెద్ద పెద్దలు వచ్చారు, పార్టీలో చేరారు, కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇలేదని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఎక్కడ కూడా పార్టీ క్యాడర్ మీరు నిరుత్సాహపడవద్దని చెప్పి మీకు తెలియజేస్తూ, అలాగే ఈ మండలంలో కష్టపడేటువంటి మీ అధ్యక్షుడు కిషోర్ నాయుడు గారు ఉన్నారు, అందరూ ఆశిస్తున్నాం. ఆయనకు కూడా త్వరలో ఒక మంచి పదవిని ముఖ్యమంత్రి గారు అలాగే మన లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఇస్తారన్న నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు కూడా అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా అందరూ సహాయ సహకారాలతో కూడా మా కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగాయి. నిన్న కూడా పెద్దలు ఆరోగ్యం బాగాలేకపోయినా మన శివకోటన్న ఈరోజు వచ్చాడు మాకు ఎలక్షన్ అబ్జర్వర్ ఆయన. ఎందువల్లంటే మన ఎలక్షన్లో నా ఎలక్షన్లో వచ్చి కోట, వాకాడు, చిల్లకూరు, చిట్టమూరు మండలాల్లో అందరినీ కూడా ఏకం చేసి ఆ రోజు నా గెలుపుకి మొత్తం సహకరించినటువంటి మా శివకోటానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కాబట్టి నాయకులు మనం చేసింది చెప్పండి, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ప్రజలకి. మనం ఏం చేసామో మన నాయకులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట అరవపాలెం పంచాయతీకి మా రాజేష్ రెడ్డి గారు మా శరత్ ఆధ్వర్యంలో అక్కడికి పోయి రావడం జరిగింది. అక్కడ రోడ్డు కూడా దాదాపు ఒక 10 లక్షలు విలువ చేసే సిమెంట్ రోడ్డు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది, అట్లాగే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే అక్కడ వాళ్ళు అడిగిన పిమ్మట ఇంకొక 10 లక్షల రూపాయలు ఆ ఊరికి శాంక్షన్ చేస్తానని కూడా చెప్పాను, ప్రజలు అడిగారు. అట్లాగే అక్కడి నుంచి నేరుగా ఆరూరు రావడం జరిగింది. ఆరూరులో మా సర్పంచ్ గారి సహాయ సహకారాలతో 2 బోర్లు ఆమె శాంక్షన్ ఇచ్చింది. మనస్ఫూర్తి సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది కూడా నా చేత శంకుస్థాపన చేయించారు. అలాగే ఇక్కడ ఎస్టీ కాలనీలో సిసి రోడ్డు ఆల్రెడీ ఇచ్చాము, దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. అలాగే వస్తున్నటువంటి క్రమంలో చాలామంది మాకు రోడ్లు కావాలని అడిగారు. నేను సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాం. వాళ్ళని త్వరగా ఈ ఎస్టీ కాలనీలో కూడా దాదాపు 15-20 మందికి ఇల్లు లేవని చెప్పి మా శివారెడ్డి గారు, మా ఎంపీటీసీ గారు, మా గిరి గారు, అలాగే మా రవి, అలాగే మా సర్పంచ్ గారు, వీళ్ళందరూ కూడా మా పార్టీ ప్రెసిడెంట్ ముత్తురాజా వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ 20 ఇళ్ళైనా 30 ఇళ్ళైనా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎవరికైతే ఎస్టీలకు ఇల్లు లేవో ప్రతి ఒక్కరు కూడా. ఇటీవల నూతనంగా ఎంపికైన టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు, 24 సొసైటీ మరియు వ్యవసాయ మార్కెట్ అధ్యక్షులు, సభ్యులు, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు గంగా ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరందరికీ గంగా ప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు. సూళ్లూరుపేటలోని టీడీపీ నాయకులు గంగా ప్రసాద్ నివాసంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన గూడూరు నియోజకవర్గ టీడీపీ మండలాల అధ్యక్షులు, 24 సొసైటీ మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు గంగా ప్రసాద్ మరియు తానంకి నానాజీని కలిసి ఘనంగా సన్మానించారు. అందరూ కలిసికట్టుగా పార్టీ పటిష్టకు పనిచేయాలని గంగా ప్రసాద్ నాయకులకు సూచించారు. ఒక్కొక్కరు
జాగ్రత్త పట్టాలి తిరుపతి అందరికీ ప్రెస్టేజ్ అది పట్టాలి మీరు పట్టాలి వెనకాల బ్యాక్ స్టాపింగ్ చేస్తారు జాగ్రత్తగా చూసుకోవాలి సార్ ఓకే సార్ ఒక్కొక్కరు మీరు చెప్పాలి కొద్ది సైడ్కి ఉంది రైట్ మెంబర్స్ ఎవరు ఇద్దరా ఓకే సార్ చిట్టమూరులో ఓకే అదే వాళ్ళు అయిపోతుంది నా సతీష్ అన్న చూడు సతీష్ అన్న కస్తారా సార్ ఓకే సార్ అన్న నాని సార్ నాని సార్ నాని సార్ అన్న మీరు అడ్డాలి రా బాగా ఓకే ప్లీజ్ ఎందుకన్నా కొద్దిగా సైడ్కి అందరూ చూసినప్పుడు ఇప్పుడు అన్ని అన్న ఓకే సార్ అదే తెలుసు నాకు ఇదే నా చాక్ మా వ్యూ చాలండి పార్టీలో మా ఓన్ 5 సంవత్సరాలు అదే మనమే ఉన్నాం మేమే ఎవరు జాయినింగ్ అసలు రాదు ఓటు రాదు మనం బాగుంది కాదు ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఓట్లు ఎట్లేస్తారు జనాలు సోషల్ మీడియాలో స్కూల్ లాగా నాన్న ఒక్క నిమిషం రాజేషన్న చేతులు పెట్టే రామకృష్ణ బర్త్డే కేక్ ఇస్తున్నాం రాజేషన్న ఓకే చూచు చక్కెర బాగా ఉందా ఎట్లా ఏం జరుగుతుంది అందరు భోజనాలు చేస్తారా చేయలే కదా కింద కేక్ అండి ఒక్క సైడ్కి ఓకే అరే వచ్చేది కుమార్ ప్రవీణ్ అన్నారు ప్రవీణ్ ఏం చేసిన ఏం చెప్పి వివాదం ఎంత అయిపోయాడు
కర్ణాకర్ అన్న కర్ణాకర్ అన్నాడు చూడు. ఓకే పెళ్ళకూరు మన మనలో పెళ్ళకూరు చెట్ల మనలో పెళ్ళకూరు ఓకే సార్ రెండు వాయిస్ మళ్ళీ ఇస్తా. కుట్టు కుట్టు వద్దు వద్దు అక్కర్లే. కొద్దిగా సైడ్ కొనండి కొద్దిగా సైడ్కి ఓకే 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 ఒక సైడ్కి వీడియో అన్నా వదిలే నువ్వు పక్కరా సైడ్కి రా. ఓకే ప్లాస్టిక్ కవర్లను నిషేధించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు ప్రజలకు అవగాహన కల్పించాలని గూడూరుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను సన్మానించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ, మొదటిసారిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పచ్చదనము పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలను నాటడం జరిగిందని, అవి ఈరోజు పెద్ద వృక్షాలయ్యాయని గుర్తు చేశారు. పర్యావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టిక్ కవర్లను ప్రతి ఒక్కరూ నిషేధించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో బిల్లు చెంచురామయ్య, మస్తాన్ నాయుడు, రహీం, ఇజ్రాయిల్, మాఖాని వెంకటేశ్వరరావు, ఇన్ఛార్జి కమిషనర్ మురళి, వెంకటయ్య, పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.
గన్ని బ్యాగ్స్ కానీ ఏవైతే అతి తక్కువ మైక్రా అని చెప్పి మీకు మున్సిపల్ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారో అలాంటివి కానీ బజార్కి వెళ్ళినప్పుడు వస్తువులు కొనుక్కొని కార్యక్రమానికి వచ్చేసిన మున్సిపాలిటీ సిబ్బంది, అదేవిధంగా మా నాయకులు, పెద్దలు, గౌరవ మా ఇజ్రాయల్ గారికి, రహీం అన్న గారికి, అందరి గారికి వచ్చేసిన మున్సిపాలిటీ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమానికి గౌరవనీయ ముఖ్యమంత్రులు కూడా ఈరోజు తిరుపతిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాలు పెట్టి ప్లాస్టిక్ పేపర్ని కంట్రోల్ చేయడం అనేది జరిగిన ఆపాన పోయినట్లేదు. కాబట్టి మనం వచ్చిన టాయించి సిబ్బంది కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా చేయాలని కోరుకుంటూ లేఖ ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు సెలవు. సేలం కన్నుకుమార్ గారికి, అదేవిధంగా సోదరులు మాజీ కౌన్సిలర్ కుమార్ గారికి, మరో సోదరులు మా తెలుగుదేశం పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు మస్తాన్ నాయుడు గారికి, మా మేనేజర్ గారికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సెల్ జిల్లా మౌంటైన్ కమిటీ మెంబర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మిగతా పెద్దలకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరీమణులందరూ కూడా పేరు కలిసి వాళ్ళతో ఎక్కువ టైము స్పెండ్ చేయగలిగింది మహిళలు. మీరు ప్రతి కుటుంబంలో కూడా పోయి చెప్పగలిగిన శక్తి ఉన్న వాళ్ళు మీరు. మీ శక్తిని మీరు ఉపయోగించుకోవాలని బాధ్యత మీ అందరి మీద ఉంది. ముఖ్యమంత్రిగా 1995లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఆ 1995లో ఇప్పటి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ బాసిం సునీల్ కుమార్ గారు అప్పుడు పురపాలక సంఘ చైర్మన్గా ఉన్నారు. అప్పుడు వేసిన చెట్లు అయ్యి ఇప్పుడు వేసినటి కాదు. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత చెట్లు నాటనే కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. చెట్లు నాటుతున్నారు కానీ అవి బ్రతికించడం లేదని మటుకు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వృక్షో రక్షితో రక్షిత, వాటిని మనం రక్షిస్తాయి, మనం రక్షిస్తాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దాన్ని మర్చిపోతే మటుకు చాలా ఇబ్బందికరమైన విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ప్రతిదానికి ఒక విప్లవం అంటాం. అదేవిధంగా ప్లాస్టిక్ మీద కూడా ఒక విప్లవం తీసుకొచ్చి ఒక పోరాటం చేసి ఆ పోరాటంతో మనం ఏ షాప్కి వెళ్ళినా ప్లాస్టిక్ ఇస్తే నాకు వద్దు, నేను ఎందుకు తీసుకోవాలా, 40 మైక్రాన్ కన్నా తక్కువ ఇస్తే మాకు ఇబ్బందిని చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అన్నిటికీ పోరాటాలు చేస్తాం కదా. మన యొక్క వ్యక్తిగతమైన పోరాటానికైనా అందరూ జీవితాల కోసం, అందరూ ఆరోగ్యంగా ఉండేదాని కోసం ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి ప్లాస్టిక్ నిషేధించాలా, ప్లాస్టిక్ మీద పోరాటం చేస్తారని మీ అందరినీ మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శాకంబరి అలంకారం నిర్వహించారు. కూరగాయలు, పండ్లతో దేవస్థానాన్ని అందంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలతో అమ్మవారి పల్లకి సేవ వైభవంగా సాగింది. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. Look at
పట్టణంలోని పూల తోటలో ఉన్న సరస్వతి శిశు మందిరంకు సేగు శ్రీనివాసులు, బండి ధనుంజయ రెడ్డి, నెలబల్లి సిద్ధారెడ్డి దాతృత్వంతో ఫ్లోరింగ్ టైల్స్ను అందించారు. గూడూరు పట్టణంలోని పూల తోటలో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిరంలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో సేగు శ్రీనివాసులు, బండి ధనుంజయ రెడ్డి, నెలబల్లి సిద్ధారెడ్డి దాతృత్వంతో ఫ్లోరింగ్ టైల్స్ను అందించారు. అనంతరం మొక్కలను నాటారు. నూతన అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎల్లసిరి గోపాల్ రెడ్డి, శ్రీ కంటి రామ్మోహన్ రావు, రాఘవరెడ్డి, వాసు గౌడ్, నాసిన నాగులు, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ అన్న ముందుకు పోయి చూశాను
సార్ అట్లాగే అనండి. థ్యాంక్ యూ. ఈరోజు రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు వెస్ట్ తరఫున సరస్వతి శిశు మందిరానికి టైల్స్ ఫ్లోరింగ్ టైల్స్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన సభ్యులందరికీ ఈరోజు డోనర్స్గా వ్యవహరిస్తున్న సేగు శ్రీనివాసులు, బండి ధనంజయ రెడ్డి, నిలవెల్లి సిద్ధారెడ్డి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది సంస్కృతి సాంప్రదాయాలకు ఈ స్కూల్ పెట్టింది పేరు. ఈ స్కూల్లో మరెన్నో కార్యక్రమాలు చేసేదానికి ప్రయత్నిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు డోనర్లు అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని ప్రసంగించవలసింది. రెడ్డి గారు ప్రతినిధిగా ఉన్నప్పుడు అందరినీ కూడా కాబట్టి వారి యొక్క ఆశయాలను మీరు దృష్టిలో పెట్టుకుని చాలా మంచి పని. ఆల్రెడీ రామ్మోహన్ రావు గారు అయితే పైన వచ్చే దేవాలయ సిఆర్ రెడ్డి గారు ఆయన చాలా రోజులు ఆయనే వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పేవాడు. బాస్ గారు కూడా వచ్చారు. చాలా సంతోషం. మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాడు విజయవాసం. ఇంకా ఈ సంవత్సరం రోటరీ అంతా కూడా ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేపట్టాలి. దానికి ఎప్పుడు కూడా అందరం కూడా మరి సీనియర్స్ అందరూ నేను కానీ రామ్మోహన్ రావు గారు కానీ టిఎన్ రావు గారు కానీ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ రాజేశ్వరి కానీ ఎవరైనా కూడా ముందుకు వచ్చి మీకు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి మంచి కార్యక్రమం దీంట్లో భాగస్వామ్యం చేస్తుంది. విజయభాస్కర్ రెడ్డి గారిని రాఘవరెడ్డి గారిని అందిస్తూ ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.